శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఈ 2025వ సంవత్సరం జూన్ నెలలో సింహరాశి వారు అతి పెద్ద శుభవార్తను అందుకోబోతున్నారు. అతి పెద్ద శుభవార్త వీరి కోసం రాబోతోంది. విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు. అయితే ఎటువంటి అతిపెద్ద శుభవార్తను సింహరాశి వారు వినబోతున్నారో, ఈ జూన్ నెలలో రిసీవ్ చేసుకోబోతున్నారో, అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలను మీకు కనిపిస్తూ ఉన్నాయో, ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి సింహరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి, ఎటువంటి దేవతల ఆరాధన మేలు, ఇలాంటివన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా కూడా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకు అంటే మీకు రాబోతున్న అతి పెద్ద శుభవార్తని మీరు చేజేతులారా వదిలేసుకుంటారు కాబట్టి, తోసిపుచ్చేస్తారు కాబట్టి అస్సలు స్కిప్ చేయకండి. అసలు ఆ శుభవార్త ఏంటి విని తీరాల్సిందే. మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ చిటికల్లో పరిష్కరించి ఇచ్చేస్తారండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఒక్కసారి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి చూడండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా అవ్వనివ్వండి, కేవలం ఫోన్ ద్వారా పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తారు. మీరు ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చెయ్యాలి, పర్సనల్గా కలవాలా, మీట్ అవ్వాలా, ఎలాంటివి ఏమీ అవసరం లేదండి. ఉన్న చోటని మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యల్ని మీరు పారద్రోలేయచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అన్నది ఇస్తున్నారండి గురూజీ శివరామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 7380246131. ఒక్కసారి నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. ఎక్కడున్నా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక విషయంలోకి వస్తే, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే సింహరాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోరు. కొత్త వ్యక్తులు ఎవ్వరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ పాత బంధుత్వాలను కానీ అస్సలు విడిచిపెట్టరు, కల్లో కూడా మర్చిపోరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే క్రమశిక్షణ విలువ తెలియని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షతతో ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం జూన్ నెలలో ఈ యొక్క సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలను గనుక మనం చూస్తే, జూన్ నెలలో అనేది సింహరాశి వారికి అనుకూలంగా కనిపిస్తుంది. కెరియర్లో మంచి అనుకూల ఫలితాలను మీరు సొంతం చేసుకోబోతున్నారు. మీరు విద్యార్థులైతే గనక ఈ నెల చాలా విధాలుగా అనుకూలంగా ఉంది. కెరియర్కి సంబంధించిన అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అలాగే కష్టపడి నిలబడి చదువుతో మీ శక్తి సామర్థ్యాలపైన విశ్వాసం కలిగి ఉంటే మంచి విజయాలను సాధిస్తారు. మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మరింత ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఉపాధ్యాయ వృత్తిలో బాగా పనిచేసే అవకాశాలు కూడా ఉపాధ్యాయులకు ఉన్నాయి. మీరు మీ విషయాలను మునుపటి కంటే కూడా బాగా అర్థం చేసుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈసారి వారి కష్టానికి తగిలిన ఫలితాన్ని చూస్తారు. పోటీ పరీక్షల్లో మంచి స్థానానికి చేరుకుంటారు. బలమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ వ్యవహారాలను కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు. 10వ స్థానంలో సూర్యుడు, బుధుడు 4వ ఇంటిపైన ప్రభావం చూపినప్పుడు సమస్యలు తగ్గుముఖం పడతాయి. చాలా కాలం నుంచి మీరు ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కార మార్గాలు ఈ నెలలో కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. మీరు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆర్థిక పెరుగుదల రావటం అంటే ప్రమోషన్లు పొందుకొని ఎక్కువ జీవితాన్ని పొందుకోవటానికి కుటుంబం ఆదాయం కూడా పెరుగుతుంది. మీ తల్లిదండ్రులిద్దరూ కూడా మంచి ఆరోగ్యంతో ఉంటారు.
ఇది వరకు ఏవైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే చక్కటి ఆరోగ్యాన్ని ఇప్పుడు ఈ సమయంలో పొందబోతున్నారు. కానీ ఎప్పటికప్పుడు కుటుంబ అవసరాలపైన శ్రద్ధ వహించటం అవసరం. అలాగే మీ యొక్క సంబంధాలు బలోపేతంగా అవుతాయి. ఇది వరకు దూరంగా ఉంటున్న కారణంగా కుటుంబ సభ్యులు కూడా ఈ నెలలో ఖచ్చితంగా మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించుకుంటే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి అవకాశాలు కూడా కలిసి వస్తాయి. మీరు తొలగించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ నెలలో పెద్ద శుభవార్తను మీరు అందుకోబోతున్నారు. అంటే మీ కెరియర్ కు సంబంధించిన, మీ వృత్తి జీవితానికి సంబంధించిన ఆదాయ మార్గానికి సంబంధించి ఈ విధంగా మీ యొక్క లైఫ్ లో ఎటువంటి ఆదాయ మార్గం ద్వారా అయితే డబ్బు సంపాదించాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి మీరు శుభవార్తను వినబోతున్నారు, అందుకోబోతున్నారు. ఒక అత్యద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు. అలాగే ఈ నెలలో ఆర్థిక పరిస్థితులు చూస్తే గనుక ప్రారంభంలో మీకు మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్ కు సంబంధించిన ప్రయత్నాలు కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు గవర్నమెంట్ లేదా ఎడ్యుకేషనల్ స్టాక్లో పెట్టుబడులు పెడితే ఈ సమయంలో బలమైన రాబడి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మీరు కళ్ళకి సంబంధించిన కానీ లేదా బీపీకి సంబంధించిన సమస్యలు కానీ కలిగి ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యంపై జాగ్రత్త, కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టడం కూడా అవసరమని చెప్పాలి. 2వ వారం నుంచి ప్రారంభమయ్యే ఆరోగ్య సమస్యలు గురించి ప్రత్యేకంగా జాగ్రత్త అవసరం. అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి, అంటే డాక్టర్ని సంప్రదించటం ఉత్తమం. ఎవరైతే సింహరాశి వ్యక్తులు నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి డబ్బులు సమకూరి చాలా బాగా ముందుకు వెళ్తారు అన్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది వరకు ఎప్పుడు కూడా మీకు అంతకు ముందు మీరు వ్యాపారాలు మొదలు పెట్టలేదు. మీకు వ్యాపారం మొదలు పెట్టాలి అనే కలగానే మిగిలిపోయింది. ఇటువంటి వారి యొక్క జీవితంలో చక్కటి అవకాశం వచ్చే సూచన ఇప్పుడు ఈ మాసంలో ఉంది. అలాగే సింహరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఉపశమనం కూడా కలుగుతుంది, ఊరట లభిస్తుంది. వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంది. మీరు ఊహించినటువంటి సంబంధం కూడా, అంటే ఒక ఉన్నతమైన అత్యున్నతమైన ఒక సంబంధం గురించి మీరు ఒక మంచి న్యూస్ అయితే, గుడ్ న్యూస్ అయితే ఖచ్చితంగా అందుకుంటారు. ఎందుకంటే మీరు ఇంతవరకు కూడా ఊహించలేదు ఇలాంటి సంబంధం వస్తుంది అని. అలాగే సింహరాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపారంలో కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్ని కీలకమైన మార్పులు చేర్పులు చేసుకోవటం ద్వారా మీ యొక్క వ్యాపారం రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా జూన్ నెలలో మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తును బంగారుమయంగా చేసేస్తాయి. ఇలా చెప్పటంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. సింహరాశి వారికి చెందిన వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో కానీ, ఇతర వ్యక్తులతో కానీ, బంధువులతో కానీ, మిత్రులతో కానీ దూరంగా ఉంటే మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకుంటారు. ఈ సమయంలో ఖచ్చితంగా సత్సంబంధాలు అందుకుంటారనే చెప్పాలి, అవకాశం ఉంది. అలాగే సింహరాశి వారు ఎవరైతే నూతనంగా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులు ఉన్నారో మీకు పై అధికారుల నుండి ప్రశంసలు అందబోతున్నాయి. ఇది వరకు మీ యొక్క శ్రమను ఎవరు గుర్తించటం లేదు, మీరు నిరాశలో ఉంటే మీ శ్రమకు తగిన ఫలితాన్ని ఖచ్చితంగా ఇప్పుడు పొందుతారు. ప్రమోషన్ పొందేందుకు అర్హత ఉండి కూడా మీరు అందలేకపోతున్నారు, ప్రమోషన్ పొందలేకపోతూ ఉంటే ఉద్యోగస్తులు కూడా ఈ నెలలో దానికి సంబంధించిన శుభవార్తను వింటారు. అలాగే వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇది వరకు కూడా కుటుంబ సభ్యుల మద్దతు లేదని నిరాశలో ఉంటే ఈ సమయంలో జూన్ నెలలో మీకు మీ కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు అన్నది లభించబోతోంది. ఈ విధంగా జూన్ మాసం నుండి సింహరాశి వ్యక్తులకు అనుకూలంగా కనిపిస్తుంది. అలాగే సింహరాశి వారు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమంది ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మరికొంతమంది కుటుంబ సభ్యులతో, మిత్రులతో కానీ విహారయాత్రలకు కూడా వెళ్తారు. ఈ విధంగా జూన్ నెల మొత్తం అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ బంధువులు ఒకరితో కానీ లేదా మీ యొక్క స్నేహితులు ఒకరితో కానీ గొడవ పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త. ఆర్థిక లావాదేవీల విషయంలో ఆచితూచి అడుగులు వేయటం ఉత్తమం. మీరు ఆలోచించకుండా తీసుకునే కొన్ని నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తులో చాలా రకాల సమస్యలను తెచ్చిపెడతాయి.
కాబట్టి ఈ అంశంలో సింహరాశి వారు జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కెరీర్కు సంబంధించి, వృత్తి జీవితానికి సంబంధించిన ఆదాయ మార్గానికి సంబంధించి అతిపెద్ద శుభవార్తను వినబోతున్నారు. అతిపెద్ద అవకాశాన్ని అందుకుంటున్నారు. శివారాధన మీకు మేలు చేస్తుంది. నిత్యం సూర్య భగవానుడిని ఆరాధించండి. సూర్య ఆరాధన మీకు మేలు చేస్తుంది. ఆదిత్య హృదయం పారాయణం కూడా శుభకరమైన ఫలితాలను అందిస్తుంది. ఇక లేని వారికి దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే ఎవరైతే భరించలేని బాధల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో స్ట్రగుల్ అయిపోతున్నారో, అప్పులు ఎక్కువైపోయాయండి, ఆర్థిక బాధలు ఎక్కువైపోయాయండి, ఇచ్చిన డబ్బు ఎక్కడిదక్కడ స్ట్రక్ అయిపోయిందండి, కోర్టులో ఉన్న కేసులు కోర్టులోనే ఉన్నాయి, ఇళ్ళని, పొలాలని, భూములని తాకట్టులో ఉండిపోయాయి, బంగారం తాకట్టులో ఉండిపోయింది, ఏ పని చేయాలన్నా కలిసి రావటం లేదు, మాకు అదేంటో దురదృష్టం, కానీ అదృష్టం అన్నది కలిసి రావట్లేదండి, లక్కే లేదండి, మేము ఇష్టపడిన వ్యక్తులు మాకు దూరం అయిపోయారు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇంట్లో చిరాకులు, ప్రశాంతత లేదు, సంబంధాలు కుదరట్లేదు, జాబులకు వెతుకుతుంటే పిల్లలు జాబులు రావట్లేదు, ఒక్కటి కాదు రెండు కాదండి, జీవితమే అగమ్య గోచరంగా ఉంది. మంచి చేద్దామని వెళ్తే కూడా చెడు ఎదురవుతోంది. నిష్ఠూరాలు, నీలాప నిందలు, అపవాదులు వస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదండి, మా జీవితానికి ఏమైందో అని బాధపడేవారు, చింతపడేవారు ఇక చింతపడాల్సిన అవసరమే లేదండి. ఇలాంటి వాటన్నింటికి కూడా మన దగ్గర బిలియనియర్ చక్ర ఉంది. ఈ ఒక్క బిలియనియర్ చక్ర గనక మీరు జోబులో పెట్టుకుని మీ పనికి మీరు బయటకు వెళ్ళారు అంటే, మీ ప్యాకెట్లో పెట్టుకుని పనికి వెళ్ళారు అంటే, ఈ చక్రం ఎవరైతే బిలియనియర్ చక్ర జోబులో పెట్టుకుని వెళ్తారో వారు చక్రం తిప్పుతారండి. వారి మాటకు అడ్డే ఉండదు. వారు రాసిందే రాత, గీసిందే గీత అవుతుంది. జనాకర్షణ, ధనాకర్షణ రెండు కూడా అవుతాయి. వీరు కన్ను చూపుతో రాజ్యాన్ని ఏల్తారు. ఇన్నాళ్ళు కూడా ఎవరైతే అవమానించారో, చెదిరించారో, చిత్కరించారో, నవ్వారో వాళ్ళ చేతులు కట్టుకుని తల దించుకొని వచ్చి వీరికి వినమ్రపూర్వకంగా నిలబడతారు. అంతటి అద్భుతంగా పనిచేస్తుంది. మీ దగ్గర ఏది లేదో దాన్ని లాక్కొచ్చి మీ దగ్గరికి పడేస్తుంది ఈ బిలియనియర్ చక్ర. ఆస్తి, అంతస్తు, డబ్బు, పేరు, ప్రతిష్ట, జాబు, కోరిన వ్యక్తి ప్రతి ఒక్కటి కూడా మీ సొంతం చేస్తుంది ఈ బిలియనియర్ చక్ర మీ దగ్గర ఉంటే. ఎవరికైనా కనుక బిలియనియర్ చక్ర కావాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి. నేను మరింత దైవిక శక్తి అందులో నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.